పేపర్ నేమ్ వచ్చేసి కార్పొరేట్ అకౌంటింగ్. ఇది మేజర్ కి కోర్స్ 9 కింద ఉంటుంది. అలాగే మైనర్ కింద ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వారికి వచ్చేసి మనకి కోర్స్ 3 కింద అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి ఇందులో యూనిట్ 1 అకౌంటింగ్ ఫర్ షేర్ క్యాపిటల్, అలాగే యూనిట్ 2 వచ్చేసి ఇష్యూ అండ్ రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్, అలాగే ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్, బై బ్యాక్ ఆఫ్ షేర్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్, యూనిట్ 4 వచ్చేసి వాల్యుయేషన్ షేర్స్, అలాగే యూనిట్ 5 వచ్చేసి కంపెనీ ఫైనల్ అకౌంట్స్. సో ఇది మనకి సిలబస్ అనమాట. ఇదే సిలబస్ ఉంటేనే మీరు వీడియోని అయితే లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు డిఫరెంట్ సిలబస్ ఉంటే మాత్రం డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. ఓకేనా. ఇక లేట్ చేయకుండా యూనిట్ 1 అనేది క్లియర్ చేసుకోవచ్చు. అంటే మీరు మెయిన్ గా ప్రిపేర్ అవ్వాల్సిందే ప్రాబ్లమ్స్ అనమాట. అంటే మనకి ప్రతిదీ కూడా మనకి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి, వాటికి సొల్యూషన్స్ అనేవి మీరు డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట. మీకు తెలిసిందే సేమ్ మనకి థర్డ్ సెమిస్టర్ లో ఏ విధంగా మనకి ప్రాబ్లమాటిక్ పేపర్ ఏ విధంగా ఉందో, కార్పొరేట్ అకౌంటింగ్ అలాగే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఈ 2 పేపర్స్ కూడా మీరు ప్రాబ్లమాటిక్ గా ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. ఓకేనా. సో యూనిట్ 1 అకౌంటింగ్ ఫర్ షేర్ క్యాపిటల్, ఇందులో నేను ఓన్లీ థియరీ క్వశ్చన్స్ అనేవి చెప్తున్నాను అనమాట. సో సేమ్ మనకి థర్డ్ సెమిస్టర్ లో ఒక థియరీ క్వశ్చన్, ఒక ప్రాబ్లమాటిక్ క్వశ్చన్ అనేది అడుగుతారు. అదే విధంగా మనకి ఫోర్త్ సెమ్ లో కూడా ఒక థియరీ క్వశ్చన్ అలాగే ఒక ప్రాబ్లమాటిక్ అయితే క్వశ్చన్ అయితే ఉంటుంది అనమాట. నేను ఓన్లీ థియరీ క్వశ్చన్స్ అనేవి చెప్తున్నాను. అందులో కూడా మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చెప్తున్నాను. ప్రాబ్లమ్స్ అనేవి మాత్రం డెఫినెట్ గా మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట ప్రతి యూనిట్ లో. ఓకేనా. సో యూనిట్ 1 అకౌంటింగ్ ఫర్ షేర్ క్యాపిటల్ లో మనకి మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది కంపెనీ, అలాగే వాట్ ఈస్ ఎ షేర్, ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ షేర్స్ ఇష్యూడ్ బై ది కంపెనీ, అలాగే డివిజన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ ఆఫ్ ది కంపెనీ, అలాగే కాల్స్ ఇన్ ఎరియర్స్, షేర్స్ ఇష్యూడ్ ఎట్ ప్రీమియం, అలాగే డిస్కౌంట్. అలాగే నెక్స్ట్ వచ్చేసి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, డిస్టింగ్విష్ బిట్వీన్ సరెండర్ ఆఫ్ షేర్స్ అండ్ ఫార్ఫిచర్ ఆఫ్ షేర్స్. సో ఇది మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట, థియరీ క్వశ్చన్స్. వీటికి సంబంధించి మనకి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ తో మన దగ్గర పీడిఎఫ్ అయితే నీట్ గా అయితే ఉంటుందన్నమాట. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ అనేవి ఆ పీడిఎఫ్ లో అయితే ఉంటాయి. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. లో కాస్ట్ లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను. ఇది మనకి యూనిట్ 1 నుంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, థియరీ క్వశ్చన్ అడుగుతారు, అలాగే ప్రాబ్లమాటిక్ క్వశ్చన్ కూడా ఒక క్వశ్చన్ అయితే అడుగుతారు అనమాట. సో మిడిల్ లో మీకు 5th క్వశ్చన్, 6th క్వశ్చన్, 7th క్వశ్చన్, 8th క్వశ్చన్ అనేవి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. డెఫినెట్ గా ఈ 4 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. 5th క్వశ్చన్, 6th క్వశ్చన్, 7th క్వశ్చన్, అలాగే 8th క్వశ్చన్. ఈ 4 క్వశ్చన్స్ అనేవి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో డెఫినెట్ గా తెస్తారనమాట. ఓకేనా. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్ని కూడా మనకి థియరిటికల్ గా అడిగే ఛాన్స్ అయితే ఉంది. సేమ్ మనకి థర్డ్ సెమిస్టర్ లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్ని కూడా థియరిటికల్ గా అడిగారు అనమాట, 8 క్వశ్చన్స్ కూడా. సో మనకి 4th సెమ్ లో కూడా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ థియరిటికల్ గా అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా. ఇది మనకి యూనిట్ 1. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 ఇష్యూ అండ్ రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్. ఇందులో మనకి ఈ టాపిక్ లో టోటల్ గా 3 టాపిక్స్ అని చెప్పాను కదా. ఇది మనకి ఫస్ట్ టాపిక్ అనమాట, డిస్టింగ్విష్ బిట్వీన్ డిబెంచర్ అండ్ షేర్, అలాగే రైట్ షార్ట్ నోట్ ఆన్ ఓన్ డిబెంచర్స్, అలాగే రైట్ అబౌట్ సింకింగ్ ఫండ్ మెథడ్ ఇన్ రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్, అలాగే రైట్ జర్నల్ ఎంట్రీస్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఇష్యూ అండ్ ది రిడెంప్షన్ ఆఫ్ ఇన్ వేరియస్ కండిషన్స్. సో ఓవరాల్ గా 4 క్వశ్చన్స్ అనమాట మనకి థియరీ క్వశ్చన్స్ లో. ఇవి మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వీటికి సంబంధించి ప్రాబ్లమ్స్ కూడా మీరు కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాలి. సో మీరు ప్రతి యూనిట్ లో మనకి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో ప్రాబ్లమ్స్ కనుక మీరు ప్రిపేర్ అయితే మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఏ విధంగా ఇచ్చినా కానీ మీరు ఈజీగా అయితే విత్ ఇన్ 1.5 hours అయితే మీరు ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయితే చేయగలుగుతారనమాట. ఓకేనా. థియరీ కనుక మీరు రాసుకుంటా వెళ్తే మాత్రం మనకి టైం అనేది సరిపోదు. అదే మీరు ప్రాబ్లమ్ అయితే ఈజీగా అయితే మీరు అటెంప్ట్ అయితే చేయగలుగుతారు. ఓకేనా. యూనిట్ 2 లో మనకి ఫస్ట్ టాపిక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టాపిక్ అనేది మీరు క్లియర్ గా చూసుకోవచ్చు, ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్. ఇందులో మనకి బోనస్ షేర్స్ అంటే ఏంటి, అలాగే అడ్వాంటేజెస్, అలాగే క్యాష్ బోనస్, అలాగే క్యాపిటల్ బోనస్. సో ఈ 3 క్వశ్చన్స్ మనకి సరిపోతుంది అనమాట. ఈ 3 మాత్రం కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో మనకి ఫస్ట్ గానీ లేదా థర్డ్ క్వశ్చన్ గానీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. అడ్వాంటేజెస్ అంటారా, అది మనకి షార్ట్ ఆన్సర్ లో అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఇందులో కూడా మనకి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ప్రాబ్లమ్స్ కూడా మీరు కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాలి. అలాగే ఇంకొక టాపిక్ అయితే ఉందన్నమాట మనకి యూనిట్ 2 లో, బై బ్యాక్ ఆఫ్ షేర్స్. ఇందులో కూడా మనకి 4 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయన్నమాట. మీరు కనుక ప్రిపేర్ అవ్వాలనుకుంటే అది కూడా పీడిఎఫ్ లో అయితే ఉన్నాయి. అవి మీరు పీడిఎఫ్ అనేది పర్చేస్ చేసి డైరెక్ట్ గా ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్. ఇందులో మనకి ఓవరాల్ గా 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 5 క్వశ్చన్స్ లో మీరు ముందుగా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్ వచ్చేసి ఫీచర్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ విల్, అలాగే టైప్స్ ఆఫ్ గుడ్ విల్. టైప్స్ ఆఫ్ గుడ్ విల్ అనేది మనకి షార్ట్ ఆన్సర్ లో ఇస్తారు. ఫీచర్స్, క్యారెక్టరిస్టిక్స్ అనేవి మనకి డెఫినెట్ గా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు. లేదంటే సో క్లియర్ గా చూసుకోవచ్చు 4th క్వశ్చన్, 5th క్వశ్చన్ ఫ్యాక్టర్స్ గానీ
లేదా డిఫరెంట్ గుడ్ విల్ అంటే మెథడ్స్ ఆఫ్ వాల్యూయింగ్ గుడ్ విల్. ఈ విధంగా మనకి డైరెక్ట్ గా ఒక క్వశ్చన్ అయితే అడుగుతారనమాట. సో ఓన్లీ మనకి 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 5 లోనే మీరు డెఫినెట్ గా 4 అన్న ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఒక క్వశ్చన్ డెఫినెట్ గా ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 క్వశ్చన్స్ అనేవి ఇచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఒక థియరీ క్వశ్చన్, అలాగే ఇంకో క్వశ్చన్ వచ్చేసి మనకి ప్రాబ్లమాటిక్. ఓకేనా, యూనిట్ 3 నుంచి కూడా మనకి ప్రాబ్లమాటిక్ అనేది కన్ఫర్మ్ అయితే మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా స్టూడెంట్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 వాల్యుయేషన్ షేర్స్. ఇందులో మనకి ఓన్లీ 3 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. థియరీ క్వశ్చన్స్ అనేవి మీరు ప్రాబ్లం కూడా ప్రిపేర్ అవ్వాలి. థియరీ క్వశ్చన్స్ లో మనకి సెకండ్ క్వశ్చన్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వేరియస్ మెథడ్స్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్, అలాగే ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్. సో ఈ 2 క్వశ్చన్స్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మనకి సెకండ్ క్వశ్చన్ అనేది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఇచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే థర్డ్ క్వశ్చన్ అనేది మనకి షార్ట్ క్వశ్చన్స్ లో అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా, ఈ మనకి యూనిట్ 4 లో కూడా వాల్యుయేషన్ షేర్స్ లో కూడా ప్రాబ్లం అయితే ఉన్నాయి. కన్ఫర్మ్ గా మీరు ప్రాబ్లం కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాలి స్టూడెంట్స్. సో కాబట్టి ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి, ప్రాబ్లమ్స్ అనేవి డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. యూనిట్ 4 నుంచి ఒక థియరీ క్వశ్చన్, అలాగే ఒక ప్రాబ్లం అయితే అడుగుతారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఒక క్వశ్చన్ అయితే డెఫినెట్ గా అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 కంపెనీ ఫైనల్ అకౌంట్స్. కంపెనీ ఫైనల్ అకౌంట్స్ లో మనకి రైట్ అబౌట్ ది ప్రొసీజర్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అలాగే థర్డ్ క్వశ్చన్ కూడా క్లియర్ గా చూసుకోవచ్చు. షెడ్యూల్ 3 కూడా మనకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. దాని తర్వాత జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంటర్న్ డివిడెండ్ అండ్ ఫైనల్ డివిడెండ్. సో ఇది కూడా మనకి షార్ట్ ఆన్సర్ లో అడిగే ఛాన్స్ అయితే ఉంది. సో ముందుగా మనకి షెడ్యూల్ 3, అలాగే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, అలాగే బ్యాలెన్స్ షీట్, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్. సో ఇవి 4 అయితే మీరు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ప్రిపేర్ అవ్వండి, థియరీ క్వశ్చన్స్. దాని తర్వాత మీరు రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. యూనిట్ 5 నుండి కూడా మనకి ఒక క్వశ్చన్ అయితే మనకి ప్రాబ్లమాటిక్ అయితే అడుగుతారు. అలాగే ఒక క్వశ్చన్ వచ్చేసి మనకి థియరిటికల్ గా అడుగుతారు. కొన్ని యూనివర్సిటీ స్టూడెంట్స్ కి మాత్రమే డైరెక్ట్ గా థియరీ క్వశ్చన్స్ అనేవి కూడా లేకుండా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో డైరెక్ట్ గా అన్ని క్వశ్చన్స్ కూడా ప్రాబ్లమాటిక్ గా అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా, సేమ్ మనకి థర్డ్ సెమిస్టర్ లో ఏ విధంగా ఇస్తారో 4th సెమ్ లో కూడా మనకి సేమ్ ప్యాటర్న్ అయితే ఇస్తారనమాట. ఓకేనా, దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మాత్రం అన్ని కూడా థియరీ క్వశ్చన్స్ అయితే ఇస్తారనమాట. 8 క్వశ్చన్స్ కూడా 8 లో మీరు ఎనీ 5 అయితే అటెంప్ట్ అయితే చేయాలి. 5 into 4 20 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి సెక్షన్ బి లో ఒక థియరీ క్వశ్చన్, ఒక ప్రాబ్లమాటిక్ క్వశ్చన్ అనేది అడుగుతారు. మీకు ఇష్టం వచ్చిన క్వశ్చన్ అనేది అటెంప్ట్ అయితే చేయొచ్చు. అలాగా 5 యూనిట్స్ నుంచి 5 క్వశ్చన్స్ అనేవి మీరు అటెంప్ట్ చేస్తే 5 into 10 50 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. 50 + 20 70 మార్క్స్ కి అయితే పేపర్ అయితే ఉంటుంది. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ కావాలనుకుంటే మన దగ్గర ఫుల్ PDF మెటీరియల్ అనేది అవైలబుల్ గా ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్ అయితే మీకు సెండ్ అయితే చేస్తాను అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మన ఛానల్ పెట్టి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.